లోకల్ కంపేర్ మెథడ్ గురించి చూసాం మనం ప్రీవియస్ వీడియోలో. ఇప్పుడు మ్యాథ్ మెథడ్ గురించి చూద్దాం. సో మ్యాథ్ మెథడ్ searches a string for a match method. Okay, match method searches a strings for a match against regular expressions and returns the matches as an array object. మనకి రెగ్యులర్ ఎక్స్ప్రెషన్ యూజ్ చేసుకుంటాం మ్యాచ్ మెథడ్ ఎందుకు? సెర్చెస్ ఏ స్ట్రింగ్ ఫర్ ఏ మ్యాచ్ అగ్నెస్ట్ ఏ రెగ్యులర్ ఎక్స్ప్రెషన్. ఓకే, ఇప్పుడు ఒక ఎగ్జాంపుల్ చూద్దాం. మనం ఒక వేరియబుల్ని డిక్లేర్ చేసుకున్నాను, str అనే వేరియబుల్ని. తర్వాత n ఈక్వల్స్ టు మ్యాచ్ ఫంక్షన్ రాస్తున్నాను నేను ఇక్కడ. n ఈక్వల్స్ టు str అంటే మన యొక్క వేరియబుల్, మన యొక్క స్ట్రింగ్ వేరియబుల్. n ఈక్వల్స్ టు str ఆఫ్ మ్యాచ్ vn అని రాస్తున్నాను, vn. మార్చేయండి. ఓకే, సో ఏం రావట్లేదు మనకి. ఎక్కడన్నా మ్యాచ్ అయితేనే మనకి అవుట్పుట్ డిస్ప్లే అవుతుంది. ఓకే, సో ఇక్కడ రెగ్యులర్ ఎక్స్ప్రెషన్ కూడా వాడుకుంటాం మనం. సో ఇంకోసారి రిపీట్ చేస్తున్నాను. రెండుసార్లు రాశాను. ఈ క్యాపిటల్ పెడదాం. రెండింటినీ రిటర్న్ చేస్తుందో లేదో చూడండి. రెండింటినీ రిటర్న్ చేస్తుంది. ఓకే, సో రెగ్యులర్ ఎక్స్ప్రెషన్ వాడకపోతే ఏమవుతుంది? ఫస్ట్ అకరెన్సే చూపిస్తుంది. రెగ్యులర్ ఎక్స్ప్రెషన్ వాడితే మనకి ఎన్నిసార్లు అక్కడ అయితే అన్నిసార్లు మనకి ఇక్కడ చూపిస్తుంది. రాస్తున్నాను. సో ఆ పదం ఎన్నిసార్లు రిపీట్ అయింది అనేది కూడా మనం ఇక్కడ చెక్ చేసుకోవచ్చు మ్యాథ్ మెథడ్ ద్వారా, మ్యాచ్ మెథడ్. ఓకే, తర్వాత ప్రోటోటైప్ ప్రాపర్టీ ఒకటి ఉంది. ప్రోటోటైప్ ప్రాపర్టీ ఇప్పుడు వరకు మనకి స్ట్రింగ్ ఫస్ట్లో చూసాం కదా, లెంత్ ప్రాపర్టీ ఒకటి చూసాము ఫస్ట్లో, ఇంకో ప్రాపర్టీ ఒకటి చూసాము. ఇక్కడ ఏంటిది? ప్రోటోటైప్ ప్రాపర్టీ. యూజ్ ద ప్రోటోటైప్ ప్రాపర్టీ టు యాడ్ న్యూ ప్రాపర్టీ టు ఆల్ ఆబ్జెక్ట్స్ ఆఫ్ గివెన్ టైప్. ఇది కొద్దిగా కాంప్లికేటెడ్గా ఉంటుంది. మనం ఒక ఆబ్జెక్ట్ని క్రియేట్ చేసుకుని ఒక ఫంక్షన్ని క్రియేట్ చేద్దాం. ఫంక్షన్ని క్రియేట్ చేసి దాంట్లో కొన్ని వాల్యూస్ని పారామీటర్స్ ద్వారా అసైన్ చేద్దాం. ఓకే, తర్వాత వచ్చేసి ఒక ప్రోటోటైప్ తీసుకుని ఆ ప్రోటోటైప్కి వాల్యూని యూజ్ చేసుకుని మనం ఆ వాల్యూని ప్రింట్ చేయడానికి ట్రై చేద్దాం. ఓకే, ఎగ్జాంపుల్ చూసుకున్నట్టయితే మీరు ఇక్కడ మై
myYF అనే ఒక ఫంక్షన్ ఉంది. ఇక్కడ ప్రోటోటైప్ గురించి చూస్తున్నాం మనం. ఓకే, సో ఇందులో ఎంప్లాయీలో myYF అనే ఫంక్షన్లో మొత్తం 3 పారామీటర్స్ని పాస్ చేద్దాం. నేము, కామా, జాబు, కామా, బోర్న్. ఓకే, ఎప్పుడు పుట్టాడు. సో వీటిని వాల్యూస్ని అసైన్ చేయాలి కాబట్టి మనం దిస్ డాట్ నేమ్ ఈక్వల్స్ టు, ఇంకా మీకు వీటి గురించి క్లారిటీ కావాలి అనుకుంటే కమింగ్ వీడియోస్లో మీకు క్లారిటీ వస్తుంది, లేకపోతే మేము ప్రాజెక్ట్స్ చెప్పేటప్పుడు క్లారిటీ వస్తుంది. దిస్ నేమ్ ఈక్వల్స్ టు ఏం అసైన్ చేస్తున్నాము, సో వచ్చిన పారామీటర్ని అసైన్ చేస్తున్నాం. నేమ్ దిస్ డాట్ జాబ్ ఈక్వల్స్ టు జాబ్. ఓకే, this dot born equals to born. ఇప్పుడు సింపుల్ వేలో మీకు అర్థమయ్యేటట్టు మళ్ళీ ఇంకోసారి చెప్తాను. ఇప్పుడు నాకు ఒక ఫంక్షన్, ఈ ఫంక్షన్ని కాల్ చేస్తాను. వేర్ ఆఫ్ ఇవన్నీ నేను ఇంకా చెప్పలేదు, మనం మళ్ళీ కాల్ చేద్దాం. రమేష్ ఈక్వల్స్ టు లేకపోతే రమేష్ ఈక్వల్స్ టు న్యూ ఆబ్జెక్ట్ని క్రియేట్ చేస్తాను. న్యూ ఏంటిది, మన యొక్క ఫంక్షన్ ఏమో myF. ఓకే, ఇక్కడ పారామీటర్స్ని పాస్ చేస్తున్నాం. ఏంటిది, నేమ్ వచ్చేసి VLR వెంకట్, జాబ్ వచ్చేసి ట్రైనర్, డేట్ ఆఫ్ బర్త్ వచ్చేసి బోర్న్ వచ్చేసి 1985. ఓకే, ఇప్పుడు నేను డాక్యుమెంట్ డాట్ get element by id. సో మనం ఇచ్చిన ఐడి వచ్చేసి ID1 కాబట్టి సింగిల్ కోర్స్లో ID1 డాట్ ఇన్నర్ HTML ఈక్వల్స్ టు రమేష్ డాట్ ఏమిద్దాం, నేమ్ ఇద్దాం. సో మనకేం డిస్ప్లే అవుతుంది, రమేష్ డాట్ నేమ్ అని ఇస్తే ఫంక్షన్ బయట రాసేసాం కదా ID1కి, ఇంకా మనం క్లిక్ చేయాల్సిన అవసరం లేదు. సో VLR వెంకట అని నేమ్ వచ్చేస్తుంది మనకి, నేమ్. సో తర్వాత జాబ్ ఇద్దాం. జాబ్ ఇస్తే మనకి ఏం డిస్ప్లే అవుతుంది, రమేష్ యొక్క జాబ్ డిస్ప్లే అవుతుంది, ట్రైనర్ అని చెప్పి. ఇప్పుడు నాకేం కావాలి అంటే ప్రోటోటైప్ని యూజ్ చేసుకుని, ప్రోటోటైప్ మెథడ్ని, ద ప్రోటోటైప్ ప్రాపర్టీ అలౌస్ యూ టు యాడ్ న్యూ ప్రాపర్టీస్ అండ్ మెథడ్స్ టు ఎగ్జిస్టింగ్ ఆబ్జెక్ట్ టైప్స్. వీటి గురించి మళ్ళీ నేను ఫంక్షన్స్లో మళ్ళీ చెప్తాను. ఇప్పుడు నాకు ఎన్ని ప్రాపర్టీస్ని పాస్ చేస్తున్నాను నేను ఇక్కడ, 3 పారామీటర్స్. కానీ నాకు ఒకటి ప్రోటోటైప్ క్రియేట్ చేసుకుని దాన్ని ఫిక్స్డ్గా ఫిక్స్ చేసుకుందాం. ఓకే, ఈ ఏంటిది మన MYF డాట్ ప్రోటోటైప్. ఇప్పుడు ప్రోటోటైప్ ప్రాపర్టీని వాడుతున్నాను. ప్రోటోటైప్ డాట్ శాలరీ అని ఇస్తున్నాను ఈక్వల్స్ టు 20,000. ఇప్పుడు నాకు రమేష్ డాట్ శాల్ అని ఇస్తే ఏమొచ్చేస్తారు, డైరెక్ట్గా 20,000 డిస్ప్లే. సో ప్రోటోటైప్ వల్ల యూజ్ అది. సో అర్థమైతే ట్రై చేయండి, లేకపోతే కమింగ్ వీడియోస్లో మళ్ళీ ఒకసారి డిస్కస్ చేద్దాం వీటి గురించి, ఫంక్షన్స్ గురించి చెప్పేటప్పుడు.
ఆల్రెడీ ఫంక్షన్స్ చెప్పాము కొద్దిగా బేసిక్ కాన్సెప్ట్స్. ఓకే, తర్వాత మనకి రిపీట్ మెథడ్. రిపీట్ మెథడ్ రిటర్న్స్ ఎ న్యూ స్ట్రింగ్ విత్ స్పెసిఫైడ్ నెంబర్ ఆఫ్ కాపీస్ ఆఫ్ ద స్ట్రింగ్ ఇట్ వాజ్ కాల్డ్ ఆన్. ఇప్పుడు నాకు చూసుకున్నట్టయితే ఇదంతా కూడా కామెంట్ చేసేస్తున్నాను, సారీ. కంట్రోల్ where str equals to వెంకట్ అని ఇస్తున్నాను, వెంకట్ విఎల్ఆర్ అని ఇస్తున్నాను. ఓకే, నాకు ఈ వెంకట్ విఎల్ఆర్ని ఒక 10 టైమ్స్ ప్రింట్ చేయాలి. సో 10 టైమ్స్ ప్రింట్ చేయాలంటే ఏం వాడతాం? సింపుల్గా str డాట్ repeat 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 3 సారీ 10 అనుకున్నాం కదా, 10 టైమ్స్ విఎల్ఆర్ వెంకట్ అనేది మనకి రిపీట్ వెంకట్. ఓకే, సో 10 టైమ్స్ ప్రింట్ అయినా స్టార్ట్స్ విత్, యాడ్స్ విత్ ఎలాగైతే ఉందో స్టార్ట్ విత్ మెథడ్ కూడా ఉంది. str డాట్ స్టార్ట్ విత్ str ts డబ్ల్యూ క్యాపిటల్ విత్ స్టార్ట్స్ విత్ విఎన్ తోటి స్టార్ట్ అవుతుందో లేదో చూద్దాం. విఈఎన్ స్టార్ట్ అవుతుంది, ట్రూని రిటర్న్ చేస్తుంది. తర్వాత వాల్యూ ఆఫ్ మెథడ్. వాల్యూ ఆఫ్ మెథడ్ అంటే ద వాల్యూ ఆఫ్ మెథడ్ రిటర్న్స్ ద ప్రిమిటివ్ వాల్యూ ఆఫ్ స్ట్రింగ్ ఆబ్జెక్ట్. సో ఏదైతే ఉందో దాన్ని ప్రింట్ చేస్తుంది. మనకి ఇక్కడ వాల్యూ ఆఫ్ చూద్దాం. str డాట్ వాల్యూ ఆఫ్ VALUE క్యాపిటల్ OF వాల్యూ ఆఫ్ అంటే మనకి ఏమిస్తుంది? అందులో ఉన్న వాల్యూనే ప్రింట్ చేస్తారు. సో ద వాల్యూ ఆఫ్ మెథడ్ రిటర్న్స్ ద ప్రిమిటివ్ వాల్యూ ఆఫ్ స్ట్రింగ్ ఆబ్జెక్ట్. ఇది ఫ్యూచర్లో ఎప్పుడైనా యూజ్ అవుతుందని చూద్దాం. దిస్ మెథడ్ యూజువల్లీ కాల్డ్ ఆటోమేటికల్ ఇన్ జావాస్క్రిప్ట్ బిహైండ్ ద సీన్స్ అండ్ ఎక్స్ప్లిసిట్లీ ఇన్ కోడ్. సో ఎక్కువగా వాడడం వాల్యూ ఆఫ్ మెథడ్. సో ఇవన్నీ కూడా జావాస్క్రిప్ట్లో ఉండే మెథడ్స్, ఇవి స్ట్రింగ్ మెథడ్స్. థ్యాంక్స్ ఫర్ వాచింగ్ దిస్ వీడియో. ప్లీజ్ షేర్ దిస్. ఇవన్నీ కూడా ప్రాక్టీస్ చేసి మీరు ప్రాక్టీస్ చేసిన కోడ్ని నాకు వాట్సాప్లో షేర్ చేయండి. నా వాట్సాప్ నెంబర్ వచ్చేసి 9059868766.